అక్టోబర్ నెల గ్రహ సంచారం చూస్తే ప్రధానంగా ఈ అక్టోబర్ నెలలో మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం అక్టోబర్ 18వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ దాదాపుగా కూడా డిసెంబర్ 5 దాకా అక్కడ సంచరించి ఆ తర్వాత మళ్ళీ వెనక్కు అంటే మిథున రాశిలోకి ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా సింహరాశిలో శుక్ర కేతువులు 9వ తారీఖు నుంచి కన్యా రాశిలో శుక్రుడు యొక్క సంచారం కొనసాగుతుంది. కన్యా రాశిలో రవి బుధులు ముఖ్యంగా 2వ తారీఖు అక్టోబర్ నెల నుంచి తులలో బుధుడు, 17వ తారీఖు నుంచి తులలో సూర్యగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా తులలో సంచరిస్తున్న బుధ కుజుల విషయానికి వస్తే 24వ తారీఖు నుంచి బుధుడు, 27వ తారీఖు నుంచి కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తారు అని చెప్పవచ్చు. కుంభంలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ 8 గ్రహాల గురించి వివరించాను. ఇక చంద్రగ్రహం గురించి మనకు తెలిసిన విషయమే కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ గ్రహ సంచారం చెప్పలేం కాబట్టి నేను చెప్పడం లేదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనం ఆధారంగా చేసుకుని ఈ అక్టోబర్ నెలలో జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా గురు గ్రహం ఏదైతే మనం చెప్పుకున్నామో అక్టోబర్ 18 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళి అక్కడ డిసెంబర్ 5 వరకు సంచరించి తర్వాత తిరిగి మిథున రాశిలోకి ఆయన సంచారం కూడా ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం కదా. ప్రధానంగా గురువుకు కర్కాటక రాశి ఉచ్చ స్థానం అండి, అంటే బాగా యోగిచ్చే స్థానం కర్కాటక రాశి అనమాట. అందులో మనకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 దాకా ఆయన యొక్క సంచారం ఉంటుంది. అంటే ఆయన బాగా కూడా బలవంతుడుగా అక్కడ సంచరిస్తాడు అని చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఈ సంచార సమయాన్ని తీసుకున్నప్పుడు కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తే కొన్ని రాశి వారికి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యన చూసుకున్నప్పుడు గురుగ్రహాన్ని పరిశీలన చేస్తే ఆ గురుగ్రహ సంచారం మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులు ఈ రాశుల వారికి బాగా గురువు అనుకూలమండి, బాగా కలిసి వస్తుంది. అంటే గురుబలం పెరుగుతుంది అని చెప్పొచ్చు అందరికీ అర్థం. అంటే అదేవిధంగా ఇది ఒక రాజయోగంగా కూడా చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్రరీత్యా. ఎందుకంటే గురువు బాగా వీరికి యోగిస్తాడు కాబట్టి వీరు చేసే పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభము, సంతాన సౌఖ్యం ఉండవచ్చు, సంతానం మూలక శుభవార్తలు కూడా అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాల హడావిడి కూడా ఈ సందర్భంగా ఎక్కువగా ఉంటుంది చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ గురువు కర్కాటక రాశిలో సంచరించేటువంటి ఈ అతి కొద్ది సమయమే కానీ ముఖ్యంగా ధనురాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఆరోగ్యము, ఆర్థిక విషయాల పట్ల ధనురాశి వారు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ధనవ్యయం కూడా ఈ ధనురాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. మిగిలిన రాశుల వారికి ఈ గురుగ్రహ సంచారం సామాన్యంగా ఉంటుందని చెప్పొచ్చు.